ఈరోజు జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళి కూర్చున్నాడు. ఇప్పుడు రోజువారీ విచారణ మొదలైతే రోజు నాంపల్లి కోర్టుకు రావాలి ఆయన. ఇప్పుడు లండన్ నుంచి వస్తాడా రాడా? అవును. రాకపోతే సిబిఐ ఈడీ ఏం చేయాలి? మరి దీని మీద ఇవాళ సుప్రీంకోర్టు ఏమీ వ్యాఖ్యలు చేయలేదు మనకు తెలిసి. సో ఇదొక పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంది. ఒకవేళ వస్తే గతంలో అంటే నేను ముఖ్యమంత్రిని, నాకు బోల్డ్ వ్యవహారాలు ఉంటాయి, ప్లస్ నాకు సెక్యూరిటీ ప్రాబ్లము, నేను కోర్టుకు రాలేను అని విన్నవించుకున్నాడు. కానీ ఇప్పుడు నువ్వు ముఖ్యమంత్రివి కాదు, నువ్వు ఒక సాధారణ ఎమ్మెల్యేవి, పులివెందుల ఎమ్మెల్యేవి. మరి నువ్వు ఇప్పుడు ఏం చేస్తావు? ఇప్పుడు అసలు నువ్వు లండన్ నుంచి వస్తావా, లేకపోతే లండన్లో కొనుక్కున్న నీ దీవిలో నువ్వు అక్కడ బతుకుతావా, అంటే అక్కడ ఎంజాయ్ చేస్తావా? ఇదొకటి మనం ఆలోచించాల్సిన అంశం. అయితే ఇప్పుడు ఈ కేసులు కనుక ఒక్కొక్కటి విచారణ త్వరితగతిని ముగిస్తే 11 కేసులు కాబట్టి ఇప్పుడు 43,500 కోట్లు క్విడ్ ప్రోకో జరిగిందని ఆయన ఆస్తులు సీజ్ చేయడం అయితే జరిగింది. సో ఈ కేసుల్లో ఇతను ముద్దాయిగా తేలితే అప్పుడు ఏం చేస్తారు, ఎంతకాలం శిక్ష పడవచ్చు, ఇవన్నీ కూడా క్వశ్చన్ మార్కులే.